అందరికీ నమస్కారం అండి. అంటే ఈ సాయిశక్తి స్కూల్కి సంబంధించి ఇందాక నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సోషల్ మీడియా ద్వారా పిల్లల్ని చాలా దారుణంగా కొట్టారనే విషయం తెలియడం ద్వారా నేను వెంటనే దాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ పేరెంట్ కూడా అనేది ఏంటంటే 9 సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న పిల్లవాడు గురించి ఆ టీచర్కి తెలిసినప్పటికీ అంత బాధ్యరహితంగా ఎందుకు కొట్టడం అనేది ఆ పేరెంట్ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు పేరెంట్ వచ్చారు. మరి నేను పేరెంట్ దగ్గర అలాగే ఆ స్కూల్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని అలాగే నేను కూడా ప్రతి టీచర్ ద్వారా ఎంక్వైరీ చేసి అలాగే పిల్లల ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించిన ఏవైతే మరి యాక్షన్ ఉందో అది డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా ఈరోజు ఆ ఎంక్వైరీ చేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఈ విషయంలో ఎక్కడ వెనకడుగేసే పరిస్థితి లేదు. ఈ స్కూల్ అనే కాదండి, ఏ స్కూల్లో కూడా కార్పొరేట్ పిల్లవాళ్ళని కొట్టడం, చిన్నపిల్లల్ని కూడా కార్పొరేట్ పనిష్మెంట్. అసలు పిల్లల్ని కొట్టకూడదని మన ఆర్టీ చెప్తుంది. దాని మీద మేము వెంటనే స్పందించి యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయినా కూడా ఈ స్కూల్స్లో యాజమాన్యాలకి మరి మార్పు రావట్లేదు. ఇదే కనుక ఇలా కొనసాగితే మాత్రం కఠినమైన చర్యలు ఖచ్చితంగా మరి డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనకు పైనుంచి కూడా గౌరవ మంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రి గారు కానీ, మా కమిషనర్ వర్యులు కానీ, మా సెక్రటరీ గారు కానీ ఇలాంటి విషయాలను ఎక్కడ కూడా క్షమించట్లేదు. కాబట్టి ఇంకోసారి ఏదైనా స్కూలు ఇలా పిల్లల మీద బాధ్యతారహితంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇందులో ఎటువంటి వెసులుబాటు ఉండదు. అందరూ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలని నేను మరి జిల్లా విద్యాశాఖ ఆదేశిస్తున్నాను. సార్, ఈ సాయిశక్తి స్కూల్ మీద గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. దాని మీద విచారణ చేపడతారా? ఇప్పుడు అన్ని విధాలుగా విచారణ చేపడతామండి. మన గతంలో ఏం జరిగింది అనేది నా వరకు అయితే ఇప్పటి వరకు ఏమీ దానికి సంబంధించిన నోటీసులు రాలేదు. ఇప్పుడు ఈ విషయం కూడా ఎవరి ద్వారా రాలేదు, నేను సోషల్ మీడియాలో తెలుసుకొని రావడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చాం కాబట్టి గతంలో ఏమైనా జరిగింది అది ఆ విషయాల మీద కూడా మేము పూర్తిగా విచారణ చేసి ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు చేసిన విచారణలో మీరు ముఖ్యంగా అంటే నేను వచ్చి ఎంతసేపు కాలేదు కాబట్టి ముఖ్యంగా నేను పిల్లవాడిని ఎందుకు కొట్టడం జరిగింది, అసలు నిజంగానే కొట్టారా, స్కూల్లోనే కొట్టారా అనే విషయాల మీద విచారణ జరిగింది. ఆ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు టీచర్స్తో కూడా మాట్లాడుతున్నాను. ఆ టీచర్స్తో కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో మరి ఆయన లీవ్లో ఉన్నారని చెప్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత నిజాలు తెలిసిన తర్వాత నేను ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఫోను ప్రయత్నం చేస్తున్నామండి, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయినా కూడా మేము పిలిపించడం జరుగుతుందండి. ఆయన స్విచ్ ఆపినంత మాత్రాన మనం ఊరు విడిచి వెళ్ళిపోలేరు కదా, ఖచ్చితంగానే ఆయన పిలిపించడం జరుగుతుందండి. అంటే ఇది పూర్తిగా నిర్ధారణ అయింది కదా, పూర్తిగా వాళ్ళు పుట్టినట్టు కన్ఫామ్ గా నిర్ధారణ అయింది. ఎటువంటి యాక్షన్ అది పూర్తిగా నిర్ధారణ అయిందంటే పిల్లవాడు కొట్టాడని చెప్తున్నారు, పేరెంట్స్ కూడా కొట్టారని చెప్తున్నారు. ఇంకా ఒకసారి ఆయన దగ్గర ఏం చెప్తారో చూసి దాని మీద మేము ఎలాంటి దానికి ఏ విధమైన చర్యలు అయితే ఉంటాయో మన డిపార్ట్మెంట్ పరంగా అటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడండి. అంటే ఇప్పుడు అదే క్లాస్ టీచర్ మార్నింగ్ కొడితే వాళ్ళ పేరెంట్స్ సాయంత్రం ఇలా సార్ కొట్టారని చెప్పారని కూడా పేరెంట్స్ అయితే చెప్తున్నారు. ఇంకా మీరు సార్ని అడిగే లేదా అంటే ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు కొట్టారని నిర్ధారిస్తున్నారు, కానీ కొట్టింది ప్రిన్సిపల్ అని చెప్తున్నారు. ఒకసారి మనం ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడాం. ప్రిన్సిపాల్ అసలు ఏం చెప్తారని తెలుసుకోవాలి. కొట్టేయడం అనేది వీళ్ళు పేరెంట్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పై తెలుస్తుంది, కానీ మనం కొట్టినటువంటి వ్యక్తిని కూడా ఒక్కసారి అడిగి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని అడగాలి అసలు ఏంటి, ఆయన ఎందుకు కొట్టాడు, అసలు కొట్టడానికి కారణాలు ఏంటి, ఒకళ్ళు కొడితే అంత దారుణంగా ఎందుకు కొట్టడం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఒకసారి పిలిపించి ఇప్పుడు మాట్లాడడం కూడా జరుగుతుంది. యాక్షన్ అయితే మాత్రం ఉంటుందండి. థ్యాంక్ యూ. స్కూల్ నిబంధనలు అన్నీ ఉన్నాయండి. అంటే వీళ్ళకి స్కూల్ పర్మిషన్ ప్రకారం స్కూల్ పర్మిషన్ గతంలోనే ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు రెన్యువల్ కూడా వాళ్ళకి ఇంకా సమయం ఉంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి పరిశీలన చేస్తాం.